క్లైమేట్ చేంజ్ అవ్వగానే మనకి జలుబు, దగ్గు, ఫీవర్ అనేది స్టార్ట్ అయిపోతాయి కదా! పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు. అలాంటి టైంలో అన్నం అసలు తినాలనిపించదు. అలాంటి సమయంలో ఇప్పుడు నేను చేసే రెసిపీ ఒక మందులాగా పనిచేస్తుంది. ఇది అల్లం, జీలకర్ర, మిరియాలతో చేసే ఒక సింపుల్ కానీ పవర్‌ఫుల్ హీలింగ్ రైస్ అండి. దీనిని మీరు వేడన్నంతో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మిగిలిన రైస్‌తో కూడా చేసుకోవచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా ఒక 1 ఇంచ్ అల్లం ముక్క తీసుకొని, దాన్ని బాగా కడిగి చెక్కు తీసుకొని తురుముకుందాం. ఆ తర్వాత ఒక 1 స్పూన్ మిరియాలు తీసుకొని దంచుకుందాం. కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. అలా దంచుకున్న దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసి ఇంకొకసారి దంచుకుందాం. అల్లం అనేది జలుబు, గొంతు నొప్పి తగ్గించడానికి నిజమైన న్యాచురల్ మెడిసిన్. జీలకర్ర జీర్ణశక్తి పెంచి కడుపుని హాయిగా ఉంచుతుంది. మిరియాలు శరీరానికి వేడినిస్తాయి. ఇది ఒక హీలింగ్ రైస్ అని చెప్పొచ్చు. ఈ రైస్ తింటుంటే మనకి చాలా కంఫర్టింగ్‌గా ఉంటుందండి గొంతులో. నిజంగా చెప్పాలంటే ఇది అమ్మ చేతి చిట్కాలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రెసిపీ నాకు మా మమ్మీ నేర్పించారు. ఇప్పుడు పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాల పొడి వేసుకొని, ఆ తర్వాత అల్లం వేసి మంచిగా వేయించుకుందాం. అది చక్కగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి వేయించుకుందాం. అది వేగుతున్నప్పుడు ఆ స్మెల్‌కి తినేయాలన్నంత ఫీలింగ్ వస్తుంది. అది బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మనం రైస్ ఏసుకుందాం. ఇందాక చెప్పినట్టుగా మీరు వేడన్నమైనా వేసుకోవచ్చు. లేదు అంటే మిగిలిన అన్నమైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేడన్నం యూజ్ చేశానండి. అన్నం వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ రైస్‌కి ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుంది. చూసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్‌లో పెట్టుకొని రైస్ బాగా ఫ్రై చేసుకుందాం. ఈ రైస్ అనేది నెయ్యితో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేని పక్షంలో మాత్రమే ఆయిల్ యూజ్ చేయండి. ఇవి ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనేసి అనుకుంటారు. ముఖ్యంగా మీకు ఫీవర్, కోల్డ్ అయినప్పుడు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనేసి అనుకుంటున్నానండి. సేవ్ చేసి షేర్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.